మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తర్వాత టెంట్ తర్వాత మాకు ఒక 45 డేస్ కూడా ఇవ్వలేదు. మేము అడిగేది జెన్యూన్ గా అడుగుతున్నాము. మాకు 2 నెలల పాటు వాయిదా ఇవ్వండి, తర్వాత మేము ఎలా అయినా రాసుకుంటాము. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎందుకండి? మాకు ఉన్న నోటిఫికేషన్లోనే చదువుతాం. మాకు వేరేది అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలేము. మేము అడిగింది 2 నెలల పాటు వాయిదా. శ్రీయం గారికి మేము విన్నపం చేసేది ఇదే, 2 నెలల పాటు వాయిదా వేయండి. మాకు జాబ్ క్యాలెండర్ వద్దు, నెక్స్ట్ డిఎస్సి మాకు అవసరం లేదు. మేము ఉన్న దాంట్లోనే పోరాడతాము. 2,70,000 మంది అండి, 11,000 పోస్టులు ఎవరికి కావాలి? మాకు సిలబస్ కావాలి, కంప్లీట్ అవ్వాలి. మీ ప్రిపరేషన్ కి మాకు టైం కావాలి. 7 ఇయర్స్ నుంచి సార్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, పోస్ట్ పోన్ కి అడుగుతున్న రీజన్ ఏంటంటే, టెట్ రాసిన తర్వాత June 2 కి టెట్ రాసాము. టెట్ రాసిన తర్వాత మళ్ళీ మనకి SWO ఉంది, తర్వాత DAO ఉంది, తర్వాత నిన్నటి వరకు సీటెట్ రాసాం. సో ఇంత గ్యాప్లో మళ్ళీ వెంటనే జూలైలో ఎగ్జామ్, DSC ఎగ్జామ్. సో ఎలా పాసిబుల్ అవుతుంది అంత సిలబస్ని కంప్లీట్ చేయడానికి? సో తగిన సమయం అనేది ఇవ్వాలి. 8 ఏళ్ళు వెయిట్ చేసామండి, 8 ఏళ్ళు ఈ DSC కోసం 8 ఏళ్ళు వెయిట్ చేసాము. మాకు ఉన్నటువంటి చాలా టైం వృధా చేసుకున్నాము. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి నిరుద్యోగులందరికీ కూడా తోడుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవన్నీ రాయడానికి మేము రోబోలం కాదు. చదివి అసలు సమయమే దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మానసిక క్షోభకు గురవుతున్నట్లు నిరుద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు రావాల్సిందే. లేకపోతే మీరు అరెస్ట్ చేసినా కూడా, 7 అరెస్ట్ అయిన అక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటాం. ఎక్కడా కూడా వెనకాల అడుగు వేసేది లేదు. వయసు అయిపోతుంది సార్, వాళ్ళకి పిల్లనిచ్చే తాకత్ లేదు అబ్బాయిలకి. అమ్మాయిలు మేము ఎన్ని రోజులు చదవాలి? 30 ఏళ్ళు వచ్చిందాక ఇక్కడ చదువుకుంటూ కూర్చుంటే ఇంటర్ తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా, మా జీవితం ఏంది, మాకు ముందస్తు కార్యాచరణ ఏంటిది? కనీసం ఉద్యోగార్థులు, న్యాయ నిపుణులు గవర్నమెంట్కి విన్నవించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ నిరుద్యోగుల ముచ్చటే అనుకుంటే కాదు, ఇది ప్రజలందరి సమస్య. అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మేము విద్యాశాఖ కమిషనర్ని కలవడం జరిగింది. మా నిరుద్యోగులను విడదీయాలని కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులమే DSC ఖచ్చితంగా 3 నెలల సమయం ఇవ్వాలి. టెట్కు DSCకి మధ్యలో 1 నెల రోజుల సమయం ఇచ్చి మీరు ఎగ్జామ్ రాయమంటే రాయడానికి మేము రోబోలం కాదు. మాది జెన్యూన్, న్యాయపరంగా మేము ఆలోచించి అడుగుతా ఉన్నటువంటి సమస్య మాది.